సత్యసాయి జిల్లా మడకశిర వ్యవసాయ మార్కెట్ యార్డులో అగ్ని ప్రమాదం జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ అడిగి తెలుసుకుందాం. లక్ష్మీప్రసాద్, వ్యవసాయ మార్కెట్ యార్డులో అగ్ని ప్రమాదానికి సంబంధించి వివరాలేంటి? సత్యసాయి జిల్లాలో మడకశిర వ్యవసాయ మార్కెట్ యార్డులో అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి పక్కనే సబ్స్టేషన్ ఉండడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. సత్యసాయి జిల్లా మడకశిర వ్యవసాయ మార్కెట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదం ఎలా జరిగింది, ఏ మేరకు నష్టం వచ్చింది, ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. మార్కెట్ యార్డులో ఉంచిన తాగునీటి పైపులకు మంటలంటుకున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ అడిగి తెలుసుకుందాం. లక్ష్మీప్రసాద్, ప్రమాదానికి గల కారణం ఏంటి, ఎలా జరిగింది? వినోద్, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పెను అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గత వైసీపీ ప్రభుత్వంలో జగనన్న కాలనీలో ఆవునీటి పైప్ లైన్లు ఏర్పాటు చేయడం కోసమని పాలీ పైప్స్ సంబంధించి ఇక్కడ మొత్తం నిల్వ చేశారు. అయితే సకాలంలో జగనన్న కాలనీలో గత ప్రభుత్వంలో ఆ పైప్ లైన్లు ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యం కల్పించని కారణంగా అవి అక్కడే నిల్వ ఉండిపోయాయి. దీంతో కొద్దిసేపటి క్రితము అక్కడ హఠాత్తుగా మంటలు చెలరేగాయి. అయితే ఇవి కావాలనే ఎవరైనా వాటిని తగలబెట్టి చేశారా, లేదంటే ప్రమాదశాత్తు అవి అంటుకోవడం జరిగిందా అనేది అదొక విషయం తేల్చాల్సి ఉంది. ఎందుకంటే గత జగనన్న ప్రభుత్వంలో జగనన్న కాలనీకి సంబంధించిన మౌలిక సదుపాయాల ఏర్పాటు విషయంలో అనేక చోట్ల అవకతవకలు జరిగాయి. తర్వాత నాసీ రకం పనులు జరిగాయనేది మనకు చాలా స్పష్టంగా అన్ని చోట్ల కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఏర్పాటు చేసిన పైపుల నాణ్యతపై కూడా ఈ ప్రమాదం జరిగిన తర్వాత పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ మంటలు ఆర్పడానికి ఒకే ఒక అంటే మడకశిరలో ఒకే ఒక అగ్నిమాపక యంత్రం ఉంటుంది. రత్నగిరిలో ఒక ప్రమాదం చోటు చేసుకోవడంతో ఈ యంత్రం కూడా అక్కడికి వెళ్ళింది. దీంతో ఇక్కడ మంటలు ఆర్పటానికి ఇంకా కొద్దిగా ఆలస్యం అయ్యే పరిస్థితి ఉంది. అయితే ఈ మార్కెట్ యార్డు సమీపంలోనే విద్యుత్ ఉపకేంద్రంతో పాటు నివాస గృహాలున్నాయి. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. ఈ స్థానికులంతా మరింత ప్రమాదం విస్తరించే అవకాశం ఉంది, మంటలు విస్తరించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వినోద్, ధన్యవాదాలు లక్ష్మీప్రసాద్.